హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్ననే హైదరాబాద్ని హడలెత్తించిన ఒక ఘటన, అంటే ఒక భార్యని ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి దాన్ని పొడి చేసి చెరువులో కలిపిన ఒక ఘటన హైదరాబాద్నే ఒక ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. అసలు ఇలాంటి సంఘటన ఈ మధ్య కాలంలో జరగడం చాలా విచారం అని చెప్పొచ్చు. అది కూడా ఒక సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సినిమాలో ఎలాగైతే చేస్తారో అది రియల్ లైఫ్లో కూడా చేసి చూడాలి అని చెప్పేసి తన భార్య మీద ఏ మాత్రం ప్రేమ లేకుండా వాళ్ళ భార్యని గోడకేసి కొట్టి ఆమెని చంపి నరికి పొడి చేసి చెరువులో కలిపిన ఈ ఘటన అయితే ప్రతి ఒక్కరిని కలిచివేసిందని చెప్పొచ్చు. అసలు నిజంగా ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఒళ్ళు ఇలా జలధరిస్తుందని చెప్పొచ్చు. అసలు ఆయనకి ఏ మాత్రం చలనం లేకుండా అసలు అలా చేయడానికి ఆయనకు మనసు ఎలా వచ్చిందో ఏంటో కానీ మనకు తెలియదు. సో ఆయనకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. గురుమూర్తిని 14 రోజుల రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. రాచకొండ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ సుధీర్ బాబు గారు అయితే ఆయనని విచారించడం జరిగింది. ఆయనని మీడియా ముందు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆ గురుమూర్తితో మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఆ గురుమూర్తికి ఆ చేతులు ఎలా వచ్చి ఆవిడని చంపడానికి అసలు చలనం లేకుండా ఎలా ఉన్నాడని నిజంగా ఆశ్చర్యమైంది. అంటే ఆవిడని అలా చంపి పడేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన లోపల ఎలాంటి పశ్చాత్తాపం అయితే నాకు కనపడలేదు. ఇలా చలనం లేకుండా మనుషులు ఎలా ఉంటారో అని చెప్పి కమిషనరే స్వయంగా ఆయన్నే మాట్లాడడం జరుగుతుంది అనమాట. మేము విచారిస్తున్నప్పుడు కూడా ఆయన మొహంలో కానీ ఆయన మనసులో కానీ ఆయన శరీరంలో ఎలాంటి పశ్చాత్తాపం కానీ బాధ కానీ ప్రేమ కానీ ఏమీ కనపడలేదు. ఇంత క్రూరంగా కఠినంగా ఇంత పగ పెంచుకొని ఎందుకున్నాడు అని మాకే అసలు అర్థం అవ్వట్లేదు అని అయితే ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఈ గురుమూర్తికి, ఆయన భార్యని చంపేసి ముక్కలు చేసిన ఈ గురుమూర్తికి అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. ప్రస్తుతం ఇదైతే బ్రేకింగ్ న్యూస్ అనమాట. వాళ్ళు ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడని చంపిన ఈ కేసులో ఈయనని విచారించిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కి చర్లపల్లి జైలుకి అయితే తరలించడం జరిగింది. ఫిబ్రవరి 11th వరకు ఈయనకైతే ఈ రిమాండ్ అయితే ఉండబోతుంది. మరి తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు, అసలు ఇంత దారుణంగా కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనేది మనకి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో, అంటే చాలా రోజుల నుంచి ఆవిడ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటున్నారని చెప్పేసి ఒక, అంటే ఏదో అనుమానంతో ఆవిడ్ని కావాలని చంపాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి మరి ఫస్ట్ కుక్కని చంపడం జరిగిందంట. ఈయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో ఈయన ఒక కుక్కని చంపేసి దాని తర్వాత భార్యని చంపి ఆవిడ్ని నరికేసి ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టి, అసలు ఇది ఇలా చెప్తూ ఉంటే మాకే ఒక రకమైన, అంటే లోపల నుంచి ఏదో ఒక తెలియని భయం అనమాట. అసలు ఇంత కిరాతకంగా చంపాల్సిన అంత అవసరం ఏముంది అని చెప్పేసి పోలీసులు అయితే ఆయనని విచారించడం కూడా జరిగింది. సో ఏకంగా కమిషనర్ గారే చెప్పడం జరుగుతుంది అసలు ఆయన లోపల ఎలాంటి చలనం లేదు, ఆయన ఎలాంటి అంటే పశ్చాత్తాపం ఆయన లోపల కనపడట్లేదు. మేమైతే విచారిస్తున్నప్పుడు ఇది మాకే షాకింగ్ గా ఉంది. ఇంత పగ ఎందుకు పెంచుకున్నారో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఆయనే షాకింగ్ నిజాలు అయితే చెప్తున్నారు. సో ఈ 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి తదుపరి చర్యలు, ఆయనకు ఈ 14 రోజుల రిమాండ్ అయిపోయిన తర్వాత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయాలని వెల్లడిస్తుంది, అసలు ఈయనకి ఎలాంటి శిక్ష వేస్తారు, ఊరి శిక్ష వేస్తారా, జీవిత ఖైదీ వేస్తారా, లేదంటే ఏం శిక్ష వేస్తారు, ఎన్ని సంవత్సరాల శిక్ష వేస్తారు, ఆయనకి ఎలాంటి, అంటే కౌన్సిలింగ్ ఇస్తారు, ఆయనకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, అసలు ఏం చేస్తారు అని చెప్పేసి అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికైతే ఆయనకి 14 రోజుల రిమాండ్ అయితే వేశారు. ఫిబ్రవరి 11 దాకా ఈ రిమాండ్ అయితే ఉంటుంది. దాని తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పోలీసులు ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేసుని రీఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తారా, కేసు పట్ల ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారు, ఇంకా మరిన్ని, అంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా నిజాలు వస్తూనే ఉన్నాయి అనమాట, ఇంకా వివరాలు బయటికి వస్తూనే ఉన్నాయి. మరి ముందు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆయనకి ఎలాంటి శిక్ష వేస్తారు, రిమాండ్ తర్వాత ఏంటి పరిస్థితి అయితే మనమైతే వెయిట్ చేసి చూద్దాం.